పోలిట్ బ్యూరో సీనియర్ మెంబర్ వారికి ఉన్న హోదా ఏదో ఉంటుంది అది పెట్టుకుని ట్విట్టర్ హ్యాండిల్లో మార్పు చేసుకున్నారు. ఇలాంటివి మనం వ్యాట్ వెల్కమ్ అండి. ఏ పార్టీలకు అతీతంగా మనం ఇలాంటివి వెల్కమ్ చేయాలి. బషీర్ గారు కూడా ఒక సజెషన్ ఇచ్చారు, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళు కూడా అలా చేస్తుంటే బాగుండేది. ఎస్ అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అదే మనం ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అంటే అఫీషియల్ రెసిడెన్సీ ఏదైతే అధికార నివాసం ఉందో అది ఖాళీ చేసి తన టూ బెడ్రూమ్ ఫ్లాట్కు మమతా షిఫ్ట్ అయ్యారని, అలాగే పినరాయి విజయన్ గారు కూడా ఆయన యొక్క స్టేటస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళను పోలిట్ బ్యూరోగా మార్చుకున్నారని. ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు జడ్జిమెంట్ డే, అంటే ప్రజలు ఇవ్వబోయేటువంటి తీర్పు కాబట్టి వాళ్ళ యొక్క పొజిషను వాళ్ళ యొక్క స్టేటస్ను వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఈరోజు ప్రజలకు ఒక ఇండికేషన్ కూడా పంపించినట్టు, అంటే ఈరోజు మీరు తీర్పు డెలివర్ చేయబోతున్నారు కాబట్టి మా యొక్క పొజిషన్ ఏందనేది మీ చేతుల్లో ఉంది అని ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇవ్వడం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో మనం ఏమంటారు కేర్ టేకర్ సీఎంగా కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి సాంకేతికంగా. గవర్నర్ కోరుతారు, సో వీళ్ళు కూడా కంటిన్యూ చేయడం ఇలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ఎనీహౌ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం, అంటే పదవులు అనేటువంటివి మన చేతుల్లో ఉండవు, ప్రజల చేతుల్లో ఉంటాయి అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా కూడా మనం చూడాలి. ఇంకా వేరాజ్ మనం ఈరోజు ఏంటంటే జడ్జిమెంట్ డే కాబట్టి ఈ గత 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి చర్చలు కానీ ఒక వారం రోజుల నుంచి ఇచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేటువంటి అంచనాల మధ్యన దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ కనపడింది. అంటే ఇందాక గఫూర్ గారు అన్నారు, అంటే ఇవి 5 రాష్ట్రాల ఎన్నికలు అయినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలతో రాబోయేటువంటి రోజులలో దేశం యొక్క రోడ్ మ్యాప్ మారబోతుంది, దేశం ఎటువైపు అనేటువంటి చర్చలు కూడా మనం చూస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితాల మీద దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏంటంటే 4వసారి తిరిగి మళ్ళీ మమతా బెనర్జీ గారికి అధికారం రాబోతుందా అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఒక సైడు, అలాగే తమిళనాడులో కేవలం 2011, 2016లో జయలలిత గారికే బ్యాక్ టు బ్యాక్ పవర్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ స్టాలిన్ గారు ఆ ఫీట్ సాధిస్తారా లేదా, అలాగే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య పోటాపోటీగా ఉన్న తరుణంలో మళ్ళీ తిరిగి విజయన్ గారు 3వసారి సీఎం అవుతారా. సో ఇలాంటి అన్ని అంచనాల మధ్యన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనపడతా ఉంది. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇవ్వడం చాలా సహజమే. అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు అంచనాలను అందుకుంటాయి అనేది వాస్తవం కాదు, ఎందుకంటే చరిత్ర చెప్తుంది. కాకపోతే ఈరోజు దేశంలో ఎంతో కొంత రెప్యుటేషన్ ఉన్నటువంటి యాక్సెస్ మై ఇండియా సంస్థ, అంటే వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూసినప్పుడు దాదాపుగా 90-93% సక్సెస్ రేట్ ఉన్నటువంటి సంస్థ అన్ని ఏజెన్సీలకు భిన్నంగా తమిళనాడులో విజయ్ రాబోతున్నారని చెప్పడం కనపడింది. మీరు ఇందాక అన్నారు, చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో, ఐఎమ్ ఆల్సో నోటీస్డ్, ఒక రిటైర్డ్ డీజీపీ రవికుమార్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అంటే ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతో ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక నెట్వర్క్ ద్వారా ఆయన కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేయడం ద్వారా అక్కడ విజయ్ రాబోతున్నారు, 41% ఓట్ షేర్తో విజయ్ పవర్ చేస్తారని చెప్పడం కనపడింది. అంటే ఇక్కడ నేనేమంటానంటే ఎగ్జిట్ పోల్స్ సహజంగా ఒపీనియన్ పోల్స్ మనం అన్ని చూస్తుంటాం, కానీ కొన్నిసార్లు ప్రజల తీర్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్సెస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్లో ఏం చెప్పారంటే వాళ్ళు దాదాపుగా చాలా మెథడాలజీ మేము వర్కౌట్ చేశాము, ఒక 70% పీపుల్ బయటికి చెప్పడానికి వాళ్ళు డిస్క్లోజ్గా లేరు ఒపీనియన్ చెప్పడానికి, కాబట్టి మేము వెస్ట్ బెంగాల్ పైన ఒపీనియన్ ఇవ్వలేదు అని చెప్పారు. అలాగే వాళ్ళు అస్సాంలో ఏం చెప్పారంటే ఎన్డీఏ రాబోతుందని చెప్తున్నారు. అలాగే నీకు కేరళలో ఎక్కువ శాతం యూడిఎఫ్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ తమిళనాడుకే వాళ్ళు కూడా విజయ్కి ఇవ్వడం జరిగింది, విజయ్కి ఇచ్చారు. అంటే మనం గతంలో కూడా చర్చలు చేశాం, ఏం చెప్పడం జరిగిందంటే ఎక్కువ శాతం డిఎంకేకే అనుకూల వాతావరణం ఉంది, దాదాపుగా స్టాలిన్ 2వసారి రాబోతున్నారు అన్నట్టుగా. అలాగే విజయ్ పార్టీ వల్ల అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలడం జరుగుతుంది. సో కన్సాలిడేషన్ అనేది అన్నా డిఎంకే పార్టీకి జరగాల్సిన ఓటింగ్ విజయ్కి మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి సో విజయ్ వల్ల ఇండైరెక్ట్గా డిఎంకేకి మంచి జరగబోతుంది అన్నట్టుగా మనం గతంలో చర్చలు చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రదీప్ గుప్తా గారికి జాతీయ మీడియాలో కానీ కొంత మన జాతీయ స్థాయిలో ఆయనకున్న రెప్యుటేషన్, ఆ సంస్థకు 93% సక్సెస్ రేట్ ఉండడం, అలాగే రీసెంట్గా ఆ సంస్థ ఫాలో అయ్యేటువంటి ఎలక్షన్ మెథడాలజీని వరల్డ్లోనూ ప్రముఖ యూనివర్సిటీ అయినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ కూడా వాళ్ళ మెథడాలజీని ఒక కేస్ స్టడీగా తీసుకోవడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొంత ఉత్కంఠ చూస్తున్నాం మనం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ప్రదీప్ గుప్తా గారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ ఈరోజు రీచ్ అవుతాయా లేకపోతే ఎలా ఉంటాయి అనేటువంటి అంచనాల మధ్యన మనకు కూడా ఉత్కంఠ ఉంది. కాకపోతే వ్యక్తిగతంగా మనకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం, మనం అబ్జర్వ్ చేసినటువంటి సమాచారం ప్రకారం సో తమిళనాడులో విజయ్ ఒక కీలక శక్తిగా ఒక మారే అవకాశం ఉంది తప్ప ఆయన ఏదో ముఖ్యమంత్రి అవుతారు డైరెక్ట్గా ఆయనకు మ్యాజిక్ నెంబర్ 118 క్రాస్ అవుతుంది అనేటువంటి అంచనాలు ఎక్కువ స్థాయిలో కనపడడం లేదు. ఇందాక గఫార్ సార్ అన్నట్టు ఆయన కొంత లోకల్లో మాట్లాడడం జరిగింది.
నేను కూడా ఏంటంటే మాది కూడా కర్నూలు జిల్లానే. సో మైదుకూరు ఈ ఆర్లగడ్డ హైవేస్లో మనకు అరుణాచల ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి మా కోయిలకుంట్ల మండలం కోయిలకుంట్ల తాలూకాలో బనగానపల్లిలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా రోజు వందల వేల లారీలు వెళ్తుంటాయి మా మండలాల ద్వారా. సో ఆ లారీల వాళ్ళు భోజనాలకి ఎక్కడైనా సహజంగా ఆపుకున్నప్పుడు అంతా అవి అరుణాచల ట్రాన్స్పోర్ట్ తమిళనాడు వాళ్ళవే. సో వాళ్ళని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కలిపినప్పుడు ఏమన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ స్టాలినే తిరిగి రాబోతున్నారు అన్నట్టుగా వ్యక్తం చేయడం కనపడింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే కొంత ఉత్కంఠ తమిళనాడు వైపు ఉంది. ఇందాక మీరు పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడినారు. సో పశ్చిమ బెంగాల్ ఏంటంటే మనం 2011 నుంచి ఆమె యొక్క గ్రాఫ్ పెరుగుతూనే వస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2011లో దాదాపుగా 183 స్థానాల్లో ఉన్న మమతా బెనర్జీ తర్వాత 2016లో ఆమెకు 211 రావడం జరిగింది. మళ్ళీ 2021లో ఆమెకు 213, 14 రావడం జరిగింది. సో ఈ రోజు ఆమె మళ్ళీ ఏం చెప్తుంది, ఖచ్చితంగా నేను 200 స్థానాలతో తిరిగి నాకే అధికారం వస్తా అని చెప్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఒక సార్ ప్రాక్టీస్ జరిగింది. గతంలో బీజేపీకి కేవలం 3 స్థానాలున్న బీజేపీ పార్టీ 77 స్థానాలకు మనం చూసినాం. అంటే బీజేపీ ఎలా జంప్ అయింది, బీజేపీ యొక్క వ్యూహాలు ఎలా పనిచేశాయని. సో కాబట్టి ఈరోజు అక్కడ కూడా కొంత నెక్ టు నెక్ ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం నా వరకు కలుగుతూ ఉంది. ఎందుకంటే మనం గ్రౌండ్లో బ్యాటిల్ చూసుకుంటే మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ 2021 తర్వాత ఆమె సొంత గవర్నమెంట్లోనే అర్పితా చటర్జీ, పార్థా చటర్జీ అనేటువంటి ఎపిసోడ్ చూడడం, వాళ్ళ ఇంట్లో దాదాపు కోట్ల రూపాయల డబ్బు అలాగే బంగారు ఇవన్నీ బయటపడడం, అదే పార్టీ వాళ్ళను 30 రోజుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తర్వాత ఒక మెడికో ఆత్మహత్య. సో ఇలాంటి ఎన్నో అంశాలు ఈ సార్ ప్రాక్టీసు మోర్ ఓవర్ ఈ మనం ఏమంటారు బీజేపీ తీసుకొచ్చుకున్నటువంటి సిఏఏ ఇట్లాంటి చాలా విధానాలతో ఒక బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది గత ఒక 2-3 ఏళ్ల నుంచి కూడా. మనకి బెంగాల్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ అండి నవీన్ లైవ్లో ఉన్నారు, బెంగాల్ నుంచి మాట్లాడతారు. నవీన్, కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కదా, నవీన్ వినిపిస్తుందా? నవీన్ రైట్, నవీన్ కనెక్ట్ అయ్యే లోపల బెంగాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. బెంగాల్లో అంటే మీరు ఇన్ని చెప్తున్నా కూడా బెంగాల్ అస్మిత అనేదే అక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ప్రైడ్ ఆఫ్ బెంగాల్ అనే దాని మీద ఆడుతుంది. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే మరి గోవాలో ఆవిడ కంటెస్ట్ చేసింది, గుజరాత్లో కంటెస్ట్ చేసింది, పంజాబ్కి వెళ్ళారు. మరి బెంగాల్ అస్మిత అక్కడ పనిచేయదుగా, గోవా అస్మిత లేకపోతే ఇంకో చోట గుజరాత్ అస్మిత అండ్ పంజాబ్ అస్మిత పనిచేయాలి కదా. అక్కడికి వచ్చేప్పటికి మాత్రం బెంగాల్ అస్మిత వస్తుందా? వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాదా ఆవిడకి? అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇందాక ముస్లిం లీగ్ తను మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ డిప్లాయ్ చేసిన టీమ్గా మాట్లాడడం జరిగింది. నేను గతంలో మమతా బెనర్జీ గారు ఇదే ఓవైసీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు బీజేపీకి బీ టీం అని మాట్లాడడం జరిగింది. అలాగే బీజేపీకి నువ్వు అమ్మడిపోయావని మాట్లాడితే ఇదే ఓవైసీ ఆమెకు కౌంటర్ ఇవ్వడం నాకు బాగా గుర్తు. అంటే ఓవైసీ గారు ఏమన్నారంటే ఓవైసీని కొనేవాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా ఆయన మాట్లాడడం కనపడింది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఓవైసీ గారు ప్రతిసారి వెళ్ళడం, అక్కడ పోటీ చేయడం, అది పరంపర ఒక సైడ్ కొనసాగుతుంది. కానీ అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉందా? ఇప్పుడు ఓవైసీ వెళ్ళడం వల్ల ఏమైనా ముస్లిం ఓట్లు మమతాను కాదని ఆయన చేజిక్కున్న స్థాయిలో ఏమో ఆయనకు ఓట్ బ్యాంక్ లేదు అక్కడ. అంటే నేనేమంటానంటే ఏదో ఇప్పుడు బీజేపీ డిప్లాయ్ చేసిందా లేకుంటే ఇంకొకరు డిప్లాయ్ చేసినారా, బీ టీమా సి టీమా, ఈ ఆరోపణలు మనం గత 2-3 ఎన్నికల నుంచి కూడా వరుసగా చూస్తున్నాం. అయినప్పటికీ ఆమెను పెద్దగా ఢీకొట్టి ఆమెను ఇంపాక్ట్ చేసినటువంటి ప్రభావం లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ కొంత సంస్థాగతంగా బలపడి అక్కడ కమ్యూనిస్టులు ఏమైపోయినారు, మనకు 2011 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తిరోగమనం స్టార్ట్ అయింది. సో అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా ఎవరు కొల్లగొట్టారు, ఎక్కువ శాతం మమతా బెనర్జీ కొల్లగొట్టడంతో అక్కడ కొంత రాజకీయం ఆమె చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు మరీ ముఖ్యంగా చూస్తే మీరు నిన్ననో మొన్ననో బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఏదో మాట్లాడడం జరిగింది. అంటే ఈ చొరబాటుదారుల అంశం కూడా